ఆగమైపోతున్నామో అని చెప్పి చిన్న భయం. టీవీకి అధినేత విజయ్ కు గవర్నర్ నుంచి ఊహించని షాక్ తగిలింది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న విజయ్ ప్రతిపాదనను గవర్నర్ పక్కకు పెట్టారు. దీంతో రేపు జరగాల్సిన విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. అత్యుత్సాహంతో ప్రమాణ స్వీకారానికి సిద్ధమైన విజయ్ కు సంఖ్యాబలం తలనొప్పిగా మారింది. ఇక తన దగ్గర 112 మంది ఎమ్మెల్యేల మద్దతుందని విజయ్ చెబుతున్నప్పటికీ అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలి అంటే మరొక 6 ఎమ్మెల్యేలు అవసరం ఉంది. ఇక గవర్నర్ పెట్టిన 118 మంది నిబంధనతో టీవీకే క్యాంప్ లో టెన్షన్ మొదలైంది. ఒకవైపు లెఫ్ట్ పార్టీలు తమకు మద్దతిస్తాయని విజయ్ ఆశించినా వారు మాత్రం స్టాలిన్ వెంటే ఉంటామని కుండబద్దలు కొట్టారు. దీంతో ఇప్పుడు స్వతంత్రులు ఇతర చిన్న పార్టీల ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకునే పనిలో పడ్డారు విజయ్. ఇక టీవీకి అధినేత విజయ్ కు గవర్నర్ నుంచి ఊహించని షాక్ తగిలింది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న విజయ్ ప్రతిపాదనను గవర్నర్ పక్కకు పెట్టారు. దీంతో ఇక రేపు జరగాల్సిన విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అనిల్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. అనిల్, అంటే ఏదైతే తమిళనాడు అలాగే పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ జరిగిన తర్వాత రిజల్ట్ జరిగిన తర్వాత చూస్తే కూడా ఎప్పుడు తమిళనాడు ఎలక్షన్స్ అనేది రసవత్తరంగా ఉంటాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా ఎవరు ఊహించలేరు. అలాంటి సిచ్యువేషన్సే నిన్న ఒక లెక్క ఈ రోజు ఒక లెక్క అంటూ కూడా జరుగుతుంది. మరి విజయ్ ప్రమాణ స్వీకారానికి అయితే గవర్నర్ నుంచి ఇంకా అనుమతి రాలేదు అంటే ఏం జరగబోయింది అనుకోవచ్చు మనం? మనీషా, నోట్లో ఉంది తమిళనాడులో టీవీకి విజయ్ పరిస్థితి. పార్టీ పెట్టినటువంటి అనతి కాలంలోనే కేవలం 2 సంవత్సరాల్లోనే అత్యధిక స్థానాల్లో సీట్లు సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినటువంటి విజయ్ కి ముఖ్యమంత్రి పదవి పందని ద్రాక్ష లాగానే మిగిలిపోతుందా అన్నటువంటి సందేహాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. మనీషా, తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించాడు ఇప్పటికే విజయ్. తొలి ఎన్నికల్లోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది టీవీకే పార్టీ. కానీ ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఆ పార్టీకి ఒక పెద్ద షాక్ తగిలిందని చెప్పుకోవాలి. తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుత గవర్నర్, అయితే అతన్ని టీవీకే అధినేత విజయ్ వెళ్ళడం జరిగింది. 112 స్థానాలతో ఆయన ఒక లేఖ కూడా ఇవ్వడం జరిగింది. సో మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించండి అంటూ కూడా గవర్నర్ కలిశాడు. ఈ నేపథ్యంలో గవర్నర్ ఆ లేఖను చూసి సో ఇందులో మేము ఏం చేయలేము, ఎందుకంటే 118 స్థానాలు ఉంటేనే మీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతిస్తాము, కాకపోతే మీ దగ్గర బలం లేదు అని చెప్పేసి చెప్పడంతో ఒక్కసారిగా కన్ను తిన్నారు టీవీకే అధినేత విజయ్. సో ఈ నేపథ్యంలో 2 వారాల పాటు మాకు గడువు ఇవ్వండి అంటూ కూడా విజయ్ అయితే గవర్నర్ అయితే కోరడం జరిగింది. అయితే మొత్తానికి 107 స్థానాలు గెలిచినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ డిఎంకేతో కూటమిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 5 సీట్లు ఇక్కడ మద్దతు ఇవ్వడం జరిగింది. దీంతో సంఖ్య 112కు చేరడం జరిగింది. అయితే మొదటి నుండి కూడా వామపక్షాలు కావచ్చు, అటు సిపిఐ సిపిఎం 2 పార్టీలు కూడా టీవీకే పార్టీకి మద్దతు ఇస్తాయని చెప్పేసి అనుకున్నాం. కాకపోతే వాళ్ళైతే ఖరాఖండిగా చెప్పారు, మేము ఎట్టి పరిస్థితుల్లో డిఎంకే పార్టీ నుండి మేము బయటికి రాము, టీవీకే పార్టీకి మేము ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా మేము విజయ్కి మద్దతు ఇవ్వమని చెప్పడంతో సో ఇప్పుడు మరొకసారి దేశ రాజకీయాలు మొత్తం కూడా తమిళనాడు చుట్టూ తిరుగుతున్నాయి. సో ఇప్పటికే రేపు టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారానికి చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ గ్రౌండ్ అనేది సిద్ధమైపోయింది.
అక్కడ నాయకులు కార్యకర్తలు ఓవరాల్ గా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో గవర్నర్ అనుమతి ఇవ్వలేదు, సో మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇంకా బలం అనేది కావాలి అని చెప్పేసి చెప్పడంతో ఒక్కసారిగా నిరాశ అనేది కనిపించింది టీవీకే కార్యకర్తలు కావచ్చు, విజయ్లో కావచ్చు. సో ఈ ప్రస్తుతం అయితే ఇక్కడ ఒక డైలామా అయితే కనిపిస్తా ఉంది ఈ తమిళనాడు రాజకీయాల్లో. టీవీకేకి మద్దతుగా వామపక్షాలు ఏమని చెప్పేసింది, సో డిఎంకేతోనే మేము కొనసాగుతాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో 118 ఇంకా రావాలంటే వారికి 6 ఊరి సంఖ్య కావాలి. ఈ 6 మంది కోసం టీవీకే పార్టీ వెంబర్లాడుతుంది. అక్కడ లెఫ్ట్ పార్టీలు కావాలి, అదే విధంగా మన చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి, ఆ చిన్న పార్టీల సంఖ్య కూడా తీసుకొని లేదంటే అన్న డిఎంకే వాళ్ళ మద్దతు కోసం వారైతే ఒక చక్కెర అయితే కొడుతున్నారు మనీషా అని చెప్పుకోవచ్చు. అనిల్, ఇప్పటి వరకు మీరు చెప్పినట్లుగా చూస్తే కూడా ఇప్పటి వరకు విజయ్ దగ్గర 107 నుంచి కాంగ్రెస్ మద్దతుతో 112కు చేరింది. దాంతో గవర్నర్ దగ్గరికి వెళ్లారు, నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, అనుమతి ఇవ్వండి అంటూ కూడా ఇప్పటి వరకు విజయ్ అడిగిన మాట. కానీ మరొక వైపు మీరు చెప్పినట్లుగా వామపక్షాల నుంచి కూడా ఆయనకు అనుమతి రావట్లేదు. మరొక వైపు ఇంతకు ముందు గత 10 నిమిషాల క్రితం కూడా అన్నా డిఎంకే నుంచి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా టీవీకేకి అనుమతి మద్దతు ఇచ్చేది లేదు అంటూ చెప్తున్నారు. దీని పర్పస్ చూస్తే మళ్ళీ అన్నా డిఎంకే కలిసే సూచనలు ఎక్కడైనా ఉన్నాయని మనం భావించవచ్చు అంటారా? అంటే ఇది తమిళనాడు రాజకీయాల్లో డిఎంకే అన్నా డిఎంకేను అంటే మనం ఎలా పోల్చొచ్చు అంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఏ విధంగా ఉంటాయో బద్ధ శత్రులుగా ఈ తమిళనాడులో డిఎంకే అన్నా డిఎంకే 2 పార్టీలు కూడా ప్రధాన భద్ర శత్రువులు అన్నట్టు. అంటే ఒక పార్టీకి ఇంకొక పార్టీకి అస్సలు పొసగదు పడదు. సో ఇలాంటి సమయంలో డిఎంకే అన్నా డిఎంకే కలిసే సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు గతంలో చూసుకున్నట్టే రాజకీయాలు చూస్తే. కానీ మనం చెప్పలేం మనీషా, రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు, మనం ఏది కూడా ముందే పసిగట్టలేము. ఎందుకంటే గతంలో మనం చూసాము కలవని వాళ్ళు కూడా ఎన్నోసార్లు కలవడం జరిగింది. ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆ తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టినటువంటి పార్టీ 2018 ముందస్తు ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. మనం ఎప్పుడు కూడా అనుకోలేదు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేస్తా అని చెప్పేసి మనం అనుకోలేదు. కానీ ఆ సమయంలో ఆ పరిస్థితులు బట్టి జరిగింది. కానీ రాజకీయాలు చెప్పులో మీరు అన్నట్టుగా అన్న డిఎంకే కలిసేటువంటి సంకేతాలు కనిపిస్తలేదు. కాకపోతే ఇక్కడ అధికారం చేపట్టుకున్నటువంటి విషయంలో రాజకీయాలు ఏమైనా జరగవచ్చు అనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఉన్నటువంటి తమిళనాడు రాజకీయాలు చూస్తూ ఉంటాయి. అనిల్, మరొక వైపు చూస్తే కూడా ఇప్పటికీ ఒకవైపు రేపొద్దున ప్రమాణ స్వీకారం ఉంటుందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ నడుస్తున్న నేపథ్యంలో ఒకవేళ గవర్నర్ నుంచి అంటే అనుమతి వచ్చి రేపొద్దున ప్రమాణ స్వీకారం చేసినా మరొక వైపు విజయ్ కూడా 2 వారాల అంటే గడువు ఇవ్వండి, బల నిరూపణ చేస్తాను, ఈలోపు అంటే ఎవరైతే మద్దతు కావాలో వాళ్ళని తెచ్చుకుంటానంటూ మాట్లాడారు. అంటే రేపొద్దున ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం జరిగి తీరుతుంది అనుకోవచ్చు అంటారా? అంటే మన రాజ్యాంగం ప్రకారము ఈ ఎలక్షన్స్ ఎలా ఉంటాయంటే ఒకవేళ సరైన బలం అంటే మెజార్టీ స్థానాలు లేకపోయినప్పుడు కూడా లార్జెస్ట్ పార్టీ అంటే అత్యధిక స్థానాలు ఉన్నటువంటి పార్టీ అభ్యర్థి ఎవరైతే నాయకుడు ఉంటాడో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయొచ్చు. అయితే దీనికి కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకైనా కూడా స్పష్టమైన మెజార్టీ రానప్పుడు హంగ్ అసెంబ్లీగా దాన్ని పరిగణిస్తారు. అయితే అతిపెద్ద నాయకుడు ఎవరైతే అన్నామో ఆ నాయకుడు మిత్రపక్షాలు ఉన్నటువంటి నాయకుడిని ప్రభుత్వం ఏర్పాటు చేయమని చెప్పేసి గవర్నరు ఆహ్వానిస్తారు. అయితే నిర్ణీత సమయంలో నిరూపించుకోవాలి. సో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గవర్నర్ కొన్ని గడువు ఉంటుంది, ఆ గవర్నర్ కి 30 రోజులు గడువు ఇస్తాడు. ఆ సమయంలో విశ్వాస తీర్మానం ద్వారా తనకున్నటువంటి మెజార్టీని నిరూపించుకోవాలి. సమయం మించిపోదు. ఒకవేళ ఇప్పుడు 30 రోజులు ఇచ్చాడు అనుకోండి గవర్నర్, ఆ 30 రోజులు గడువు కూడా అయిపోతే అప్పుడు ఆ సమయంలోగా బలం కనుక నిరూపించకపోతే ఆ ముఖ్యమంత్రి ఎవరైతే ఉంటారో అదే ఇందాక నేను చెప్పినట్టుగా అత్యధిక స్థానాలు ఎవరైతే ప్రమాణ స్వీకారం చేస్తారో అంటే మెజార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటకపోయినా కూడా అత్యధిక స్థానాలు వచ్చినటువంటి ముఖ్యమంత్రిగా క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో రాజీనామా అయితే చేయాల్సి వస్తుంది. సో కాబట్టి ప్రమాణ స్వీకారం తాత్కాలికంగా చేసినప్పటికీ కూడా ప్రభుత్వం నిలబడాలంటే మాత్రం సభలో తగిన బలం అయితే ఖచ్చితంగా అవసరం మనీషా. రైట్, థ్యాంక్ యూ అనిల్. Thank you.
తెలంగాణలో నామినేటెడ్ పదవుల పండుగ మళ్లీ మొదలైంది. తాజాగా పలు కార్పొరేషన్లకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చైర్మన్లను ప్రకటించారు. మొత్తం 17 కార్పొరేషన్లకు చైర్మన్లు, 11 వైస్ చైర్మన్లను ప్రకటించారు. ఇక తెలంగాణ గ్రామ పంచాయతీ ట్రైబ్యునల్ చైర్మన్ గా సూదిని రామిరెడ్డి, ట్రిబ్యునల్ సభ్యులుగా నగులూరి కృష్ణకుమార్, బూసా వేణుగోపాల్ నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలో నామినేటెడ్ పదవుల పండుగ మళ్లీ మొదలైంది. తాజాగా పలు కార్పొరేషన్లకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చైర్మన్లను ప్రకటించారు. మొత్తం 17 కార్పొరేషన్లకు చైర్మన్లు, 11 వైస్ చైర్మన్లను ప్రకటించారు. ఇక తెలంగాణ గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ చైర్మన్ గా సూదిని రామిరెడ్డి, ఇక ట్రిబ్యునల్ సభ్యులుగా నగలూరి కృష్ణకుమార్, బూసా వేణుగోపాల్ నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులపై చర్చించారు. హైదరాబాద్ మెట్రో 2వ దశ విస్తరణకు కేంద్రం ఆమోదం తెలపాలని, నిధులు విడుదల చేయాలని సీఎం రేవంత్ కోరారు. ఇక రాష్ట్రంలోని మూసీ ప్రక్షాళన, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన వివరణాత్మక ప్రాజెక్టు నివేదికలను కేంద్ర మంత్రికి సమర్పించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నుంచి 10,000 కోట్ల వరకు నిధులివ్వాలని విజ్ఞప్తి చేశారు. తన పర్యటనల సమయంలో సామాన్య ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి డీజీపీ సివి ఆనంద్ కు సూచించారు. ప్రజలను గంటల తరబడి రోడ్లపై నిలపవద్దని కోరారు. ఇవాళ ఢిల్లీ వెళ్తున్న క్రమంలో విమానాశ్రయ సమీపంలో భారీగా వాహనాలు నిలిచిపోవడంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కాన్వాయ్ కోసం సాధారణ ప్రజల పనులకు ఆటంకం కలిగించవద్దన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. తన పర్యటనల సమయంలో సామాన్య ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి డీజీపీ సివి ఆనంద్ కు సూచించారు. ప్రజలను గంటల తరబడి రోడ్లపై నిలపవద్దని కోరారు. ఇవాళ ఢిల్లీ వెళ్తున్న క్రమంలో విమానాశ్రయ సమీపంలో భారీగా వాహనాలు నిలిచిపోవడంపై ముఖ్యమంత్రి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన కాన్వాయ్ కోసం సామాన్య ప్రజల పనులకు ఆటంకం కలిగించవద్దన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. దేశం కోసం త్యాగం చేసిన రాహుల్ గాంధీ కుటుంబంపై విమర్శలు చేసే హక్కు కేటీఆర్ కు లేదు అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. అమెరికాలో పెట్రోల్ బంకుల్లో పనిచేసిన నీ స్థాయి ఏంటో ఆలోచించు అంటే ఎద్దేవా చేశారు. మోతీలాల్ నెహ్రూ, జవహర్ లాల్ నెహ్రూ స్వాతంత్ర్యం కోసం పోరాటాలు చేశారన్నారు. ఇక టీజీ ఉద్యమం తర్వాత చీమలు పెట్టిన పుట్టలో పాముల్లా వచ్చావు, నీ స్థాయి ఎంత, నీ బతుకెంత అంటూ మహేష్ కుమార్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చీమలు పెట్టిన పాములో పుట్టలో తూరినట్టు
సిరిసిల్ల దూరి భూముల కుంభకోణం వరకు వివిధ రకాలుగా యథేచ్ఛగా దోచుకున్న నువ్వు ఈ దేశం కోసం తాత ముత్తాతల నుండి ఆస్తులతో పాటు పదవులను కూడా త్యాగం చేసినటువంటి రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడే సాహసం ధైర్యం ఎక్కడిది కేటీఆర్? నీకు నీ స్థాయి ఎంత, నీ బతుకెంత, ఏంటి నీ బతుకు? అమెరికాలో పెట్రోల్ బంకులో పెట్రోల్ పోసిన నువ్వు ఉద్యమం ఎగిసి పడుతున్నప్పుడు అమెరికాలో సరదాగా గడిపిన నువ్వు ఉద్యమం ఒక రూపంకి వచ్చిన తర్వాత చీమలు పెట్టిన పాములో పుట్టలో తూరినట్టు సిరిసిల్లో దూరి ఆనాటి వరకు ఉద్యమంలో కేకే మహేందర్ రెడ్డి పొట్టగొట్టి డబ్బుల మదంతో ఎమ్మెల్యే అయి నువ్వు ఇవాళ రాహుల్ గాంధీ గారి గురించి, రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడతావు? జ్ఞానం ఉండాలి మాట్లాడే ముందు. మన స్థాయి ఏంది, మన చరిత్ర ఏంది, మన గతం ఏంది ఒక్కసారి స్మరణం చేసుకొని మాట్లాడాలి. మోతీలాల్ నెహ్రూ గారు వేల కోట్ల ఆస్తులు దేశం కోసం ఆనాడు స్వాతంత్రంలో ఉద్యమంలో పెట్టినాడు. జవహర్లాల్ నెహ్రూ ఏకంగా 9 ఏళ్లకు పైగా జైల్లో జీవితం గడిపి స్వాతంత్రం కోసం పోరాటం చేసినట్టు మహానాయకుడు. భూముల ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య నియోజకవర్గ అభివృద్ధి కోసం రోజుకు 18 గంటలు కష్టపడుతుంటే అది చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు ఆగమవుతున్నారని ఆలేరు కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. ఆలేరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అంగడి ఆంజనేయులు, పట్టణాధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, నాయకులు బీజన భాస్కర్ సమావేశం చేపట్టారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోతుందని, అందుకే ఉనికి చాటుకోవడానికి రాస్తారోకోలు, ధర్నాలు చేసి డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. అన్నా అంటే నేనున్నా ఆలేరులో నియోజకవర్గంలో 2,40,40,000 మందికి నేనున్నా అని చెప్పి 24 గంటలు అందుబాటులో ఉండే ఒక నాయకుని మీద రోజుకొకటి ఏ రకంగా ఆయనను బదనాం చేయాలి, ఏ రకంగా ఆయనను ఇబ్బంది పెట్టాలని చెప్పి టీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా ప్రయత్నం చేస్తారు. దానికి కారణం ఏంటంటే ఈరోజు టీఆర్ఎస్ ముగ్గురు నాయకులకి ఏంటంటే రోజు ఆలేరులో బిర్లా ఐలయ్య గారి మీద ఏదో ఒకటి చెప్పి ఆయనను బదనాం చేసి ఏదో ఒక కార్యక్రమం చేయాలి. ఆ ఫోటోలు తీసుకుపోయి జగదీశ్వర్ రెడ్డికి, కేటీఆర్కి ఒక ఆయన పెట్టుకుంటాడు భిక్షమయ్య గౌడు. తర్వాత తెల్లారి మళ్ళీ ఆయన చేయగానే కల్లూరు రామచంద్రారెడ్డి వచ్చి ఆయన నేనేదో వెనుకబడిపోతానని చెప్పి ఆయన ఏదో ఒక విషయంలో చేసి వీళ్ళందరూ ప్రోగ్రామ్ చేయాలి. అక్కడ చేసి ఆయనకున్న పైన దగ్గర ఎవరు వాళ్ళ ఫోటో పెట్టుకొని వీళ్ళిద్దరు అయిపోగానే తెల్లారి మహేందర్ రెడ్డి, సునీత గారు రోజుకొకటి ఎవరికి కూడా బిర్లా ఐలయ్య గారు అంటే అందరికీ ఎవరు కూడా మాకు మనుగడ లేకుండా చేస్తుండు, ప్రజలకు అందుబాటులో ఉంటుండు, ఎవరికి ఆపద వచ్చినా ఆదుకుంటుండు. ఈరోజు గోదావరి జలాలతో బిక్కేరు వాగు ఈ ఎండాకాలంలో కూడా మంచిగా పారి ప్రతి ఒక్క రైతులు సుభిక్షంగా ఈరోజు రైతులు ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో మనకు మనుగడ లేదు. ఐలన్నను ఏదో రకంగా వ్యక్తిగతంగా ఆయన మీద అభియోగాలు చేసి బదనాం చేస్తేనే మనము రేపు రాబోయే రోజుల్లో మనకు మనుగడ ఉంటుందని మీరు అనుకుంటున్నారు. కానీ ఆలేరు ప్రజలు ఒక బీసీ బిడ్డ మీద మీరు చేస్తున్న అభియోగాలు, ఆరోపణలు అన్నీ గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఈరోజు మీకు 50,000 కాదు, రాబోయే రోజులలో బిర్లా ఐలయ్య గారికి 75,000 మెజార్టీతో గెలిపించి మళ్ళా మీకు ఎవ్వరికి కూడా అడ్రస్ లేకుండా చేస్తారు. ఎందుకంటే మా ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య గారి పైన బీఆర్ఎస్ కార్యకర్తలు మతి భ్రమించి వాళ్ళు ఏం చేస్తారో అర్థం కాకుండా ఉన్నది. ఈరోజు వాళ్ళ కాలంలో 10 ఏళ్ళ అధికారం ఇస్తే దోచుకొని తిని పందికొక్కులుగా మేసి ఈరోజు కంటికి నిద్ర లేకుండా ఒక రోజుకు 18 గంటలు పనిచేస్తూ ఆలేరు అభివృద్ధి నిరంతరం ఆయన ధ్యేయమని కూడా పనిచేస్తున్న మా బీసీ ముద్దుబిడ్డ బిర్లా ఐలయ్య గారి దిష్టిబొమ్మ దానం ఎంతవరకు సమంజసమో మీరు ఆలోచించుకోవాలి. గతంలో మీ పాలన ఏ విధంగా ఉందో తెలుసు. ఈరోజు మా ఐలయ్య గారు సొంత ప్రభుత్వం నుండి కొట్లాడుకొని ఆయన ఉన్నా లేకున్నా తన జేబులో కూడా ఒక ఆడపిల్ల పెళ్ళంట కానీ ఒక కరోనా టైంలో కానుంచి ప్రతిరోజు ఇప్పటికీ గెలవక ముందుకు ఏ విధంగా చేసిండో, గెలిచిన తర్వాత కూడా ఆయన సేవను విస్మరించకుండా ఆడపిల్ల పెళ్ళికే కానీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినా కూడా వాళ్ళ ఇంటికి గృహప్రవేశం పోయి తానే స్వయంగా పోయి వాళ్ళ ఇంటికి పట్టుబట్టాలు అవన్నీ చేసి ఎంతో ఆదుకుంటుండు. కాబట్టి వీళ్ళకి ఏం లేదు బీఆర్ఎస్ కార్యకర్తలకు రేపు
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఆర్డీఓ కార్యాలయంలో భూసేకరణపై కీలక సమీక్షా సమావేశం జరిగింది. హైదర్గూడ, సన్సిటీ పరిసర ప్రాంతాల కాలనీ వాసులు ఈ సమావేశానికి హాజరై తమ గోడును ఆర్డీఓ వెంకటరెడ్డికి వెళ్లబోసుకున్నారు. భూమికి బదులుగా భూమి ఇస్తారా లేక నగదు ఇస్తారనే అంశంపై స్పష్టత లేదు అని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ ధర ప్రకారం పరిహారం చెల్లించాలని వారు కోరారు. దీనిపై స్పందించిన ఆర్డీఓ ప్రజల అభ్యంతరాలు, విజ్ఞప్తులను నివేదిక రూపంలో ప్రభుత్వానికి పంపిస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు భూసేకరణ చట్టం ప్రకారం గతంలో ప్రాథమిక నోటిఫికేషన్ సంబంధించి దర్గా ఖలీష్ ఖాన్ అలాగే ఉప్పర్పల్లి అండ్ హైదర్గూడ సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసి ఉన్నాము. నోటిఫికేషన్లోనే భూసేకరణ సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయమని కూడా కోరడం జరిగింది. అందులో భాగంగా కొంతమంది అభ్యంతరాలు కూడా సమర్పించడం జరిగింది. చట్టం ప్రకారము ఆ అభ్యంతరాలు ఎవరైతే సమర్పించి ఉన్నారో వారికి భూసేకరణ చట్టం సెక్షన్ 15(2) ప్రకారం నోటీసు జారీ చేసి వారితో పర్సనల్ హియరింగ్ చేయాల్సి ఉన్నది. కాబట్టి ఈరోజు వారిని పర్సనల్ హియరింగ్కి నోటీస్ ద్వారా పిలవడం జరిగింది. అభ్యంతరాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆ అభ్యంతరాలన్నింటినీ కూడా చట్ట పరిధిలో డిస్పోజల్ చేయడం జరుగుతుంది. వారికి ఏదైతే అభ్యంతరం యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని రాజ్యసభ ఎంపీ వేం నరేందర్ రెడ్డి దర్శించుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్న ఆయనకు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ఘనంగా స్వాగతం పలికారు. ఎంపీ నరేందర్ రెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం అధికారులు ఎంపీకి క్షేత్ర అభివృద్ధి పనుల వివరాలను వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఇలవేల్ పైన లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం ఇవాళ చేసుకోవడం జరిగింది. ఆ భగవంతుడి కృప ఈ రాష్ట్ర ప్రజల మీద, అందరి మీద మంచిగా ఉండాలని చెప్పి భగవంతుని ఆశీర్వాదం కోరడం జరిగింది. నరసింహస్వామి దర్శనానికి ఇలవేల్ పైన లక్ష్మీ నరసింహ అకాల వర్షం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గాన్ని అతలాకుతలం చేసింది. నిన్న రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. రాజీవ్ రహదారిపై ఆరపోసిన వరి, మొక్కజొన్న, ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకుపోవడంతో రైతులు కన్నీంటి పర్యంతమయ్యారు. ఈదురు గాలుల తాటికి చెట్లు విరిగిపడి విద్యుత్ వ్యవస్థకు ఆటంకం కలిగింది. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి పంట నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు మార్కాపురం మండల యంత్రాంగం సిద్ధమైంది. ఒక నెల ఒక గ్రామం 4 సందర్శనలోనే కాన్సెప్ట్తో గ్రామాల్లో రెవెన్యూ రహిత వాతావరణాన్ని తీసుకురావడమే తమ లక్ష్యమని ఎంఆర్ఓ చిరంజీవి తెలిపారు. ఈ నెలలో శివరాంపురం గ్రామాన్ని ఎంపిక చేశామని, ప్రతి గురువారం అక్కడే ఉండి సమస్యలు పరిష్కరిస్తామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమం మండలంలోని అన్ని గ్రామాల్లో కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వారు ఆదేశాల ప్రకారంగా శ్రీయుత చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ మేడం గారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఒక నెల ఒక గ్రామం 4 సందర్శనలు. ఈ యొక్క ప్రోగ్రాం సంబంధించి ఆదేశాలు జారీ కాబట్టే దీనికి గాను శ్రీయుత జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మార్కాపురం మండలంలో శివరాంపురం అనే గ్రామాన్ని మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. శివరాంపురం సంబంధించి ఫస్ట్ విడతగా దాదాపు ఒక 5 సంవత్సరాల క్రితం ఫస్ట్ విడతగా
ఈ గ్రామాన్ని పైలట్ గ్రామం కింద టేకప్ చేయడం జరిగింది. స్టార్టింగ్లో చేసినటువంటి గ్రామం కాబట్టి చాలా తప్పిదాలు ఇందులో పొందుపరచబడ్డాయి. ఈ తప్పిదాలని కూడాను బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ANN.